అసలు ఇది భీమ్ను సన్మానించడమా లేక మా అందరినీ అవమానించడమా? మేమందరం కూడా కష్టపడ్డాం. దాని గొప్పతనం అంతా భీమ్కేనా? ఈయనేమీ చెప్పలేదు పూలదండ వేయమని. ఆ కష్టం అందరిదిగా. నేనే ఈ పూలదండ వేస్తున్నాను. నిజం చెప్పాలంటే ఇది మనందరి గెలుపు. నువ్వన్నది నిజమే, ఇది మనందరి గెలుపు. అందుకే ఈ విషయంలో ఒకరితో ఒకరు ఇలా గొడవలు పడకండి. లేదు భీమ్రా, ఆగు. నేను నా అభిప్రాయాన్ని అస్సలు మార్చుకోను. వీళ్ళందరూ ఏమనుకున్నా సరే, అందరికీ పూలదండలు వేయాల్సి వచ్చినా సరే, కానీ అందరికంటే ముందు నేను నీకు పూలదండ వేసి నిన్ను సన్మానిస్తాను. నువ్వే చూడు జోకు, ఒకవేళ నీ స్థానంలో నేనుంటే నేనైతే నా భార్యను ఇలాంటి అవమానాన్ని ఎప్పటికీ చేరించేవాడినే కాదు. ఇవ్వు నందు అన్నా. భీమ్, ఈ రోజు నీ కారణంగా మా అందరికి మా ఇల్లు తిరిగి లభించాయి. అలాగే మా దుకాణాలు మళ్ళీ తెరుచుకున్నాం. అందుకే మేము నీకు సన్మానం చేస్తున్నాం. హితేష్ అన్నా, నేను నా స్థానంలోనే ఉన్నాను. అందుకని నేను భరించలేకపోతున్నాను నా భార్య నన్ను అవమానించటం. జోకు, ఏం చేస్తున్నావు? నా చెయ్యదులు. లేదు, ఈ దండ మీద నాకే హక్కుంది. నేను వేసుకుంటాను. అయ్యో, చాలా మంచి పని చేశావు జోకు. మిగతా వాళ్ళ సంగతి నాకు తెలీదు, కానీ చాలా సంతోషంగా ఉంది. ఇక నేను దీనికి చప్పట్లు కొడతాను. మీ అందరి మీద నాకు ఎంతో నమ్మకం ఉండేది, కానీ మీరంతా ఏం చేశారు? నా పరువు మొత్తం తీసేశారు. ఇక తలంచుకుని ఇక్కడ నిలబడ్డారెందుకు? వెళ్ళండి, ఆలోచించండి. ఆ చిన్న జాతి భీమరావు మీద ప్రతీకారం ఎలా తెచ్చుకోవాలని. లేకపోతే జీవితం అంతా ఇలా మీ మొహాలు దాచుకొని తిరుగుతారా? లేదు, మేం ప్రతీకారం తీర్చుకుంటాం. మేం కోరుకునేది ఇదే, ప్రతీకారం తీర్చుకోవడం కోసం భీమరావుని చంపేద్దామని. వద్దు, ప్రాణాలు తీయద్దు. చేపను నీటికి దూరం చేశావంటే దానికదే విలవిలలాడిపోతుంది. మీరందరూ కూడా ఒక పని చెయ్యండి. మీరంతా భీమరావుని వాడి చదువుకి దూరం చెయ్యండి. కానీ మీరంతా అది ఎలా చేస్తారు? చేయగలం, అన్నీ చేయగలం ప్రచండదేవ్ గారు. నిన్న క్రికెట్ మ్యాచ్లో గెలిచి ఆ భీమరావు తన కోసం సమస్యల్ని ఇంకా పెంచుకున్నాడు. ఎందుకంటే ఈరోజు ఏ మ్యాచ్ ప్రారంభం కాబోతుందో అందులో మాకు కెప్టెన్ మీరే అవుతారు. మేమందరం ఆటగాళ్ళం అవుతాం. ఇక ప్రత్యర్థి అయ్యేది ఆ భీమరావ్. ఇక ప్రచండదేవ్ గారు, ఈ మ్యాచ్లో ఆ భీమరావు ఓడిపోక తప్పదు. నేను ఏదో ఒక రకంగా ఆ భీమరావుకు వాడి స్తోమతేంటో చూపించాలనుకుంటున్నాను. ఇక ఈ మ్యాచ్లో వాడే ఓడిపోతాడు. ఇప్పుడు మీరంతా వెళ్ళండి. ఇక కాలేజీలో ఏం చెయ్యాలంటే దాంతో ఆ భీమరావు చదువు పూర్తిగా శాశ్వతంగా ఆగిపోవాలి. ఆ సాయాజీ మహారాజ్, ఆయన భీమరావుకు ఆర్థిక సహాయం మాత్రం చేయగలడు, కానీ ఆ భీమరావు కోసం ఆయన కొత్త కాలేజీ పెట్టించి మరీ ఇవ్వలేడు కదా. మీరన్నది అక్షరాల నిజమే. ఎలాగో ఈ రోజు నుంచి నేను ఆ లాయర్ దగ్గరికి వెళ్లేది లేదు. అందుకే కాలేజ్కి వెళ్తాను. అలాగే ఆ భీమరావుకు అద్దం ఎలా చూపించాలో దానికోసం యుద్ధ నీతిని తయారు చేస్తాను. ఈ రోజే భీమరావు చదువుని ఆపే కార్యక్రమం మొదలు పెడతాం. పదండి. నమస్కారం.
భీమ్రావ్, నరోత్తం చెప్పింది నిజమే. నిన్నటి మ్యాచ్లో గెలిచి నువ్వు నీ కోసం సమస్యల్ని ఇంకా పెంచుకున్నావు. ఈ రోజు నుంచి మరో కొత్త మ్యాచ్ మొదలవుతోంది. దాంట్లో నువ్వు ప్రతిరోజు ఓడిపోతూ ఉంటావు. అలా ఓడిపోతూనే ఉంటావు. భీమ్, ఆందోళనగా కనిపిస్తున్నావు. ఏమైంది? ఏం లేదు సార్. భీమ్రావు, నేనసలే లాయర్ని. ఒకటి, నా జీవితం అంతా అబద్ధం ఏదో నిజమేదో గమనిస్తూనే వచ్చాను. అందుకే నా దగ్గర మాత్రం అబద్ధం చెప్పొద్దు. ఇక రెండవది, ఒకవేళ నన్ను గురువుగా భావిస్తే నువ్వు నాకు ఉన్న నిజం చెప్పుకోవచ్చు. ఏం జరిగింది? సార్, విషయం ఏంటంటే నేను ఇంట్లోంచి ఇక్కడికి రావడం కోసం బయలుదేరినప్పుడు ఈమె భీమ్కు పూలదండ వేసి తనను గొప్పవాడని రుజువు చేయాలనుకుంటోంది. అంటే తను ఒక్కడే ఆటను గెలిపించాడా? కానీ గెలుపుకి దండ కేవలం భీమ్కే వేయడం, అసలు ఇది భీమ్ను సన్మానించడమా లేక మా అందరినీ అవమానించడమా? ఏంటో తెలియదు సార్, కానీ అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత మనసంతా ఆందోళనగా ఉంది. ఏ విషయం గురించి అనేది కూడా తెలియటం లేదు. సన్మానం పొందటం కోసం భీమ్రావు, నీ మనసులో సన్మానం పొందాలని ఒక అత్యాశ పుట్టుకొచ్చింది. ఇక అత్యాశ ఉండటం చాలా తప్పు. ఎప్పుడూ అశాంతే ఉంటుంది. కానీ సార్, ఎలా? నేనైతే వాళ్లకు చెప్పనే లేదు మీరొచ్చి నాకు దండ వేయండి అని. నిజానికి నిన్నటి తర్వాత నేను రేపటి గురించి ఆలోచిస్తున్నాను. ఇక ఈరోజు కూడా నేను ఇంట్లోంచి బయలుదేరగానే ఒక కొత్త ఉదయంతో, కొత్త ఆలోచనలతో ముందుకు సాగడం కోసమే బయలుదేరాను. ఒకవేళ అత్యాశ లేకుంటే పులియా నీకు దండ వేయడం కోసం నీ దగ్గరకొస్తున్నప్పుడు నువ్వు ఎదురు చూసేవాడివి కాదు. తనొచ్చి దండ వేసేదాకా తనను మధ్యలోనే ఆపేసేవాడివి. భీమ్, ఈ రోజు నీ కారణంగా మా అందరికి మా ఇల్లు తిరిగి లభించాయి. అలాగే మా దుకాణాలు మళ్ళీ తెరుచుకున్నాయి. అందుకే మేము నీకు సన్మానం చేస్తున్నాం. నిజమే సార్, ఆ సమయంలో నేను ఆవిడని ఆపుండాల్సింది. గొప్ప గొప్ప వాళ్లే ఆపలేరు. ఇక ఆపడం కూడా అంత సరైంది కాదేమో. ఒకరి భావాన్ని కూడా గౌరవించడం మంచిది. కానీ తప్పు ఏంటంటే అక్కడి నుంచి బయలుదేరాక నువ్వు ఎప్పటికీ ఆందోళనగా ఉండడం. ఇది జరగకుండా ఉండాల్సింది. భీమ్రావు, మున్ముందు ఇలాంటి ఎన్నో పోరాటాలు ఎదురవుతాయి. ఈ పోరాటాల తర్వాత నాయకుణ్ణి వెతకడం జరుగుతుంది, దండ వేయడం జరుగుతుంది. ప్రతిసారి నిన్ను సన్మానించాలన్న అవసరమేమీ లేదు. అన్నీ సవ్యంగా చేసిన తర్వాత కూడా నిన్ను తిరస్కరించడం జరుగుతుంది. అందుకే ఎవరు నిజమైన యోధులో వాళ్ళు యుద్ధం తర్వాత సన్మానం కోసం ఆందోళన పడరు. నువ్వు కూడా పోరాడుతూ ఉండాలి. అలాగే నువ్వు కూడా ముందుకు సాగుతూ ఉండాలి. అందుకే సన్మానం కోసం బెంగపడడం మంచిది కాదు. లాయర్ గారు, మేము లోపలికి రావచ్చా? రండి రండి. నమస్తే. చూడండి లాయర్ గారు, మీరు భీమ్కి ఏదైతే వివరించారో దాన్ని భీమ్ జీవితం అంతా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. మేమంతా ఇన్ని గౌరవిస్తూనే ఉంటాం. ఈ పూలదండలు మీకోసమే. వదురమ్మా. సార్ ఇందాకే నాకు మొత్తం వివరించారు. నేను ఇది కూడా వివరించాను. ఒకరి భావాన్ని గౌరవించడం మంచిది అని. ఆయన నేను మా కెప్టెన్కి దండ వేయకూడదా?
రామా. వదినా, సార్ సార్, నిజంగా మీరు ఈరోజు చాలా గొప్ప విషయం చెప్పారు నాకు. ఈ విషయాన్ని నేను జీవితమంతా గుర్తుపెట్టుకుంటాను. ఈ మందబుద్ధి భీమరావుకు అన్నింటికంటే ఏ విషయంలో పొగరెక్కువ తెలుసా? ఏ విషయంలో? వాడి చదువు విషయంలో. వాడి చదువుని ఆపాల్సి ఉంటుంది. అప్పుడే మన ప్రతీకారం తీరిపోతుంది. ఇంతకీ దాన్ని ఆపడం ఎలా? దాన్ని ఆపడం ఎలా? ఏయ్, ఈ రకంగా ఎవరైనా దుకాణదారుడు రోడ్డు మధ్యలో పెట్టుకుంటాడా? మూసేయ్, దీన్ని వెంటనే మూసేయ్. నువ్వు కూడా దీన్ని తొలగించు. మీరందరూ రోడ్డు మొత్తం బ్లాక్ చేసి పెట్టారు. వచ్చిపోయే వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది, తీసేయండి. ఈయనెవరో తెలుసా? ఎవరైనా ఈయనే ఆ మందబుద్ధి భీమరావు చదువుకి అడ్డంకి. కానీ ఈయన భీమరావుని ఎలా ఆపుతాడు? మొత్తం చెప్తాను. ఇవన్నీ తొలగించు. రోడ్డు బ్లాక్ చేసి కూర్చున్నారు ఇక్కడ. వెళ్ళు, మీరందరూ రోడ్ ఖాళీ చేసి వెళ్ళండి. ఏయ్, 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 మర్యాదగా చెప్పండి, ఎవరు మీరంతా? పదండి పదండి, మనం విన్స్టన్ కాలేజ్కి వెళ్ళాలి. పదండి, త్వరగా పదండి, ఆలస్యం అయితే సస్పెండ్ చేస్తాను. పదండి. విన్స్టన్ కాలేజ్, నేను మీ అందరినీ వదిలిపెట్టాను. భీమరావ్, ఇక ఈ రోజు నుంచి నీ చదువు బంద్. ఎందుకంటే ఈ రోజు నుంచి కాలేజే బంద్. అరే భీమరావ్, ఎక్కడికి వెళ్తున్నావు? అకారణంగా నన్ను ఇబ్బంది పెట్టకండి. ఏంటి, మనం ఇబ్బంది పెడుతున్నావా? ఎక్కడికి? నా దారికి అడ్డు తప్పుకోండి. భీమరావ్, చదువు చదువు చదువు. ఎందుకు భీమరావ్ ఈ చదువుని ఎందుకు జపిస్తావు? ఎందుకు మర్చిపోతావు నీ జాతిని? అలాగే స్తోమతను ఎందుకు నీకు గుర్తుండదు? చిన్న జాతి వాడివే, ఇక చేసేది చిన్న చితక పనులని. మీతో నాకు వాదించాలని లేదు. మీరు కూడా లోపల క్లాస్కి పదండి, నన్ను కూడా వెళ్ళనివ్వండి. వినపడలేదా? తను వెళ్ళనివ్వండి, దానివ్వండి. వెళ్ళు. అయ్యో వెళ్ళు, 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 వెళ్ళు. భీమరావ్, వెళ్తూ వెళ్తూ ఒక ప్రశ్నకు సమాధానం చెప్పి వెళ్ళు. ఏంటి అంటే అప్పుడు నువ్వు నీ సంపాదనతో, నీ తండ్రి సంపాదనతో, నీ భార్య సంపాదనతో, అన్నయ్య వదినల సంపాదనతో కాలేజ్కి వస్తున్నప్పుడు అప్పుడు నీకెలాంటి అనుభూతి కలిగేది? అలాగే ఒక రాజు దగ్గర ఆర్థిక సహాయం అనే ముష్టి తీసుకొని కాలేజ్కి వస్తున్నప్పుడు అప్పుడు ఎలా అనిపిస్తుంది భీమరావ్? చెప్పు. అరే, మాకు తెలుసుకోవాలనుంది, చెప్పు భీమరావ్. అయ్యో జోషి గారు కరువు కూలీలాగా తీసుకున్నట్టు అనిపిస్తుందేమో ఈ భీమరావుకు. మహారాజు కొంత డబ్బులిచ్చి ఈ భీమరావును చదువు అనే కూలీ కోసం కట్టేశాడు. ఏంటి భీమరావు, నువ్వు విద్యార్థి నుంచి కూలీవాడివైపోయావా?
ఈ అనుభవం ఎలా ఉందో చెప్పు. కూలీ పని చేయడం ఏదో పాపం కానే కాదు. ఒకవేళ చదువు కూలీ పని అనిపిస్తుంటే అలాంటి కూలీ పని అందరూ చేయడమే మంచిది. ఈ ప్రపంచంలో అన్నిటికంటే పవిత్రమైనది ఏది అంటే అది కేవలం కూలివాడి చెమట. ఇక అలాంటి పవిత్రతను అనుభూతి చెందడానికి అవకాశం వచ్చిందంటే అది నా అదృష్టంగా భావిస్తాను. ఇది అనుభూతి చెందాను. ఇంకేమైనా వింటారా? ఏయ్, ఈ కాలేజీని మూసేయండి. ఇక్కడెవరు చదువుకోవడానికి రాయడానికి వీలేదు. దీన్ని మూసేయండి. సరే, అసలు ఏమంటున్నారు మీరు? కాలేజ్ మూసేయాలని ఎందుకు అంటున్నారు? ఇక్కడి పిల్లలందరూ చదువుకోవడం మంచిది, కానీ ఇక్కడున్న పిల్లలందరూ ఇంక్విలాబ్ అంటూ నినాదాలు చేస్తున్నారు. అలాగే ఒక ఆన్ డ్యూటీ ఆఫీసర్ని కొట్టారు, తన్నారు. అందుకే ఇక్కడ ఎవరు చదువుకోవటానికి వీలేదు. మీ కాలేజీ మూతపడి ఉంటుంది. సార్ చూడండి, మీరు ఏమంటున్నారో అది నాకు అర్థం కావటం లేదు. బహుశా మీ విషయంలో ఏదైనా జరిగుండొచ్చు, అందుకే మీరు ఇలా అంటున్నారేమో. కానీ అయినా కూడా ఇంకేం మాట్లాడొద్దు. ఫైట్ నాయక్, వీళ్ళందరినీ మెడపెట్టి బయటికి గెంటేసాయి. ఒకవేళ ఆపడానికి ప్రయత్నం చేస్తే వీళ్ళ లాఠీలతో కొట్టి మరీ బయటికి గెంటేయండి. కానీ చదువును ఆపడం ఎందుకు? కానివ్వండి. సార్ మీరు ఏయ్, వెళ్ళండి, వెళ్ళండి, బయటికి వెళ్ళండి, వెళ్ళండి. ఇక ఈ కాలేజ్ ఎప్పటిదాకా తెరుచుకోదంటే నా మీద దాడి చేసిన పిల్లలందరూ కూడా పట్టుబడనంత వరకు. డూ యూ అండర్స్టాండ్? వెళ్ళెక్కడి నుంచే. భీమ్రావ్, మా ఓటమికి ఏదో ఒక రకంగా ప్రతీకారం తీర్చుకుంటూనే ఉంటాం. ఇక నిన్ను చదువుకి దూరంగా ఉంచటం అన్నింటికన్నా ఇదే మా పెద్ద ప్రతీకారం. అలాగే నాన్న, వాళ్ళంతా కాలేజ్కి తాళం పెట్టేశారు. ఏమన్నారంటే దాడి చేసిన వాళ్ళందరూ దొరకనంత వరకు అంతవరకు కాలేజ్లో ఎవరు చదువుకోవడానికి వీల్లేదట. ఏంటి? ఇది పూర్తిగా దౌర్జన్యమే. అవును, మరి కొందరి కోసమని మిగిలిన వాళ్ళందరి చదువు ఆగిపోతుంది. దాని సంగతి ఏంటి? అయినా దీనికి వాళ్ళకి సంబంధం ఏంటి? ఇది ఎవరైతే చేశారో భీమ్, చాలా మంచి పని చేశారు. నీకేమనిపిస్తోంది? వాళ్ళంతా క్రికెట్లో ఓడిపోయారు, కక్షలాగూ కడతారు. అందుకే పెద్దవాళ్లతో శత్రుత్వం పెట్టుకోవద్దని నేను చెప్తూనే ఉండేదాన్ని. కానీ నా మాటలు అందరికీ బాణంలా గుచ్చుకుంటాయి. నువ్వేమనుకుంటున్నావు అసలు? ఆ సాయాజీ మహారాజు ఆయన నీకు ఆర్థిక సహాయం చేస్తాడు, అలాగే నీకోసం ఇంకొక కాలేజ్ కూడా తెరుస్తాడనా ఏంటి? ఇక ఈ భీమ్ చదువు కోసం చూసుకుంటే మహారాజు రాజ్యం మొత్తం నాశనమైపోతుంది. చూడు భీమరావు, ఇక చదువు గురించి బెంగ వదిలిపెట్టు. నేను ఏమనుకున్నానంటే అంటే చూడు, ఈ సర్కస్ క్రికెట్ టీం ఎలాగో నువ్వు తయారు చేశావు. ఇక నేను క్రికెట్ అభిమానిని. అందుకే ఒక పని చేద్దాం, పొద్దునుంచి సాయంత్రం దాకా క్రికెట్ ఆడదాం. ఇక ఈసారి నేను నీకు క్రికెట్లో నీ స్తోమత ఏంటో చూపిస్తాను భీమ్రావ్. జోషి గారు, మీలాంటి బలహీనంగా ఉన్న జట్టుతో మేము ఆడాం. ఎంత పొగరు! మూర్ఖురాలా! ఈ పొగరు ఇంకెక్కడైనా చూపించుకో. ఎందుకంటే కాలేజ్ ఇప్పుడు మూతపడింది. మళ్ళీ ఎప్పుడు తెరుచుకుంటుందో అది ఎవ్వరికీ తెలియదు.
ఇక అంతవరకు నీ భర్త ఏదైనా చెయ్యగలడు, కానీ చదువుకోలేడు. భీమ్రావ్, కాలేజ్ మూతపడ్డం అనేది మా గెలుపు, నరోత్తం జోషి గెలుపు. ఇక నా ఈ గెలుపు ఆ క్రికెట్ మ్యాచ్ లో గెలుపు కంటే చాలా పెద్దది భీమ్రావ్, అర్థమైందా?